హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్‌ది రాజకీయాల్లో ఎప్పుడు ఆయన ఏం చేసినా ఒక సరికొత్త ఒరవడనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అని చెప్పుకోవాల్సొస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది. అదే 'హరిహర వీరమల్లు'. ఇప్పటివరకు భారతదేశంలో రాజకీయాల కోసం సినిమాను వాడుకున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక సినిమాని హిట్ చేసుకోవడం కోసం తన పార్టీ కార్యకర్తలను, తన పార్టీలో ఉన్న మంత్రులను, తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, తన అభిమానులందరినీ పురాయించడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది రాష్ట్రంలోని ప్రజలు. ముఖ్యంగా జనసేన పార్టీలకి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటే 2 మంత్రి పదవులొచ్చాయి. ఇందులో ముఖ్యంగా 3 మంత్రి పదవులొస్తే ఇద్దరు నాదెండ్ల మనోహర్, మరొకరు కందుల దుర్గేష్, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వీరిద్దరూ మన ఇమేజ్‌ని నిలబెట్టండి అని చెప్పేసి వారి అభిమానులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా 'హరిహర వీరమల్లు' సినిమా కోసం పురాయించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ సినిమా ఆడితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉంటుందని, అలా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరి మీదనే ఉంటుంది. ఇందుకోసం సినిమా మరిన్ని రోజులు ఆడేలాగా చూడాలని, ప్రజలందరూ కూడా చూసేలా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు చెప్పుకొని వచ్చారు నాదెండ్ల మనోహర్ గారు. అలాగే జనసేన నాయకులు ప్రజల్లోకి వెళ్ళగలే అవకాశం ఉన్న అధినేత తాజా సినిమా పేరు చెప్తూ, తద్వారా మనకు దొరికిందని, ఈ విషయం ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళొచ్చు అంటూ మాట్లాడారు నాదెండ్ల మనోహర్ గారు. అధినేత సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు సినిమాను విజయం సాధించడం కోసం పురమాయించాలని ఆయన విన్నవించుకున్నారు. ఇంకా 4, 5 రోజులు సినిమాను థియేటర్లలో ఆడే విధంగా చూడాలంటూ అందరినీ కోరాడు నాదెండ్ల మనోహర్ గారు. ఇక సినిమా ఆటోగ్రఫీ అయినటువంటి కందుల దుర్గేష్ గారు కూడా 1కి 2 సార్లు చూపించండి అందరికీ అంటూ, మరో మంత్రి కందుల దుర్గేష్ కూడా సినిమా బాగుందని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్తూ, ప్రతి ఒక్కరూ 1కి 2 సార్లు చూస్తూ మరికొంతమందిని తీసుకెళ్లాలి అంటూ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాడు మంత్రుల కందుల దుర్గేష్. పార్టీ శ్రేణులే డబ్బులు పెట్టి ప్రజలకు సినిమా చూపించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఎంత వీలైతే అన్నిసార్లు ఎక్కువగా చూడాలని కూడా కోరుతున్నారు ఈ మంత్రి గారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జన సైనికుడు ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ సార్లు చూడాలని, ముఖ్యంగా నెగిటివ్ టాక్ రాకుండా చూడాలంటూ విస్తృతంగా టెలికాన్ఫరెన్స్లు పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారంటే, అసలు ఇది ఎంతవరకు ప్రజల కోసం మనం పనిచేస్తున్నామా, లేకపోతే మన అధినేత సినిమా తీశాడు, ఈ సినిమా హిట్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారో తెలియడం లేదు కానీ, మంత్రులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ అధినేత తీసినటువంటి 'హరిహర వీరమల్లు' సినిమా కోసమే పనిచేస్తున్నారు. వీరు ఎంత విస్తృతంగా పనిచేసినా ఈ సినిమా మాత్రం ప్రజలు దీనిని ఆదరించలేదు. ఎందుకని అంటే, ఎప్పుడైనా ఒక సినిమా ప్రజల్లోకి ఆడాలంటే సినిమాను సినిమాలాగానే చూడాలి, రాజకీయాల్లాగానే చూడాలి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన వరకు వస్తే వేరే విధంగా ఉంటుందంటూ సినిమా ఫంక్షన్లోకి వచ్చేసి వైఎస్ఆర్సీపీ మీద అనేక విధాలుగా దుర్భాషలాడుతూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అలాంటి సంఘటన అనేక మార్లు చూసాం. ఈ 'హరిహర వీరమల్లు' సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని దుర్భాషలాడటంతో వైఎస్ఆర్సీపీ బాయ్‌కట్ అంటూ సోషల్ మీడియా పిలుపునివ్వడంతో ఇది కూడా మరొక దెబ్బని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా పనిచేయడం మంచిది కాదని కోరుతా ఉన్నారు.